ఏం పేరమ్మా నీ పేరు? కూరమ్మ. కూరమ్మనా? ఎట్లా పింఛన్ 4000 తీసుకుంటున్నావా మరి? లేదు 2000. 2000ఏనా? అదేంది రేవంత్ రెడ్డి ఇస్తానయ్యా? కడుపు కాలింది ఇస్తారు. ఇక మంచి మంచి వాళ్ళకి కలిసి చేసుకుంటానికి ఇస్తాడు. 4000లకు 2000 3000లకు 4000 6000 ఇస్తారు. మా సొంత ముసలికి ఇస్తే కేసీఆర్ ఇచ్చినా ఇస్తాడరా? 2000 కేసీఆర్ ఇచ్చినాయి. కేసీఆర్ ఇచ్చినా ఇస్తాడు. కేసీఆర్ 200 నుంచి పెంచుకుంటూ వచ్చిండు. పెంచుకుంటూ వచ్చింది పాపం. ఆయన లేకపోతే మా సొంత చచ్చిపోదు. లేకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండమ్మా పింఛన్లు మీకు ఎట్లా వేసిండు? మాకు మొదలప్పుడు వేసేసిండు. వేసి మళ్ళీ 2000 వేసిండు. మొదలప్పుడు 200 ఉండు, 200 నుంచి 1000 చేసిండు, 1000 నుంచి 2000 చేసిండు కేసీఆర్. కేసీఆర్ చేసిండు. ఆయన ఏమంటే ఇవాళ రక్క బతికినాం, లేకపోతే మా సొంత. మరి గట్టెట్లా కొట్టుకోరు కేసీఆర్ ని? కేసీఆర్ ని ఎందుకు వేసిండ్రు అందరు వేసి కానీ ఓడగొచ్చి ఆయన బట్టలు కూడా పంపిండు కట్టుకొని పాపం. పండుగ బట్టలు కూడా పంపించాడు. బట్టలు కూడా పంపించి పండగకి కేసీఆర్ మా సొంతలకు మంచిగా చూసిండు కేసీఆర్ మిమ్మల్ని? మంచిగా చూసిండు. మంచిగా చూసాక మమ్మల్ని చూద్దామని చేస్తాంటాం. మరి రేవంత్ రెడ్డి వచ్చి కానీ ఎట్లుంది? ఎమ్మదిగా ఎప్పుడు ఎవరు వస్తుందో ఎవరు పోతుందో కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉంది కదా గవర్నమెంట్, వీళ్ళు ఎట్లా చేస్తారు అంటున్నా? ఎమ్మదిగా ఎట్లా చేస్తారో బాగుంటుంది అంతేటవా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే అంటూ.